నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఈ రెండింటి గురించి నేను మీకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. కేరళ స్టోరీ సినిమా ద్వారా లవ్ జిహాద్ ద్వారా భారతదేశంలో పుట్టిన హిందూ అమ్మాయిల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాళ్ళను ఇస్లాంలోకి కన్వర్ట్ చేయడమే కాదు దేశ ద్రోహులుగా ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ల్యాండ్ జిహాద్, దీని గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎంతో భూమి ఈరోజు అన్యాక్రాంతమైపోవడానికి కారణంగా మారింది ఈ ల్యాండ్ జిహాద్. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలనే తారుమారు చేయడానికి కొత్తగా పుట్టుకొచ్చింది ఓటు జిహాద్. తస్మత్ జాగ్రత్త, ఇదేమీ కల్పితం కాదు, లేకపోతే అభూత కల్పన కాదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓటు జిహాద్ పిలుపునిచ్చారు. ఆ పిలుపునిచ్చింది ఎవరో కాదు, సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు. ఈమె పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. జిహాద్ ఈ నినాదాన్ని అందుగలదు, ఇందు లేదు, ఎందెందు వెతికినా అందందు కలదు అన్నట్టు ప్రేమలో, స్థలాలలో, రాజకీయాలలో, వ్యాపారాలలో తీసుకొచ్చి హిందూ భారతదేశ సనాతన ధర్మం మీద దెబ్బకొట్టడానికి ఎలా ప్రయత్నాలు చేస్తున్నారో, దానికి పోలీసులు ఎలా అడ్డుకట్ట వేయడానికి చూస్తున్నారో ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు, సమాజ్వాద్ పార్టీ నేత మరియా అలాం ఖాన్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే ఓటు జిహాద్ తప్పనిసరిని ఫరూఖాబాద్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మతం పేరుతో ఆమె ఓట్లు అడగడంపై మరియా అలాం ఖాన్ పై కేసు నమోదైంది. అర్థమైందా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి ఓటు జిహాద్ కావాల్సి వస్తుంది అని మాట్లాడిందట. హిందూ సనాతన ధర్మానికి ఆలయాల భూములను కాజేయడానికి ల్యాండ్ జిహాద్. ఇక ఆ సనాతన ధర్మాన్ని, హిందూ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు ఆడపిల్లలు, వాళ్ళను ఏమంటారు మార్చేయడానికి లవ్ జిహాద్. ఇప్పుడు ఏకంగా ఓటింగ్ వ్యవస్థనే మార్చేసే ఓటు జిహాద్. ఇది ఎక్కడో సభలు సమావేశంలో వాళ్ళు కూర్చొని మాట్లాడే మాటలు కాదు, ఏకంగా ఎన్నికల ర్యాలీలో ఆమె చేసిన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలు ఇంకొకసారి మీకోసం వినిపిస్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే ఓటు జిహాద్ తప్పనిసరి. ఇది ఫరూఖాబాద్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడిన మాటలు. అందరం కలిసికట్టుగా ఉందాం, అంతా నిశ్శబ్దంగా సామూహికంగా ఓటు వేయాలి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే ఓట్ల జిహాద్ ఒక్కటే మార్గమని ఫరూఖాబాద్ ఎన్నికల ర్యాలీలో మరియా అలాం ఖాన్ పిలుపునిచ్చారు. సిఏఏ, ఎన్ఆర్సీకి సంబంధించిన కేసులపైన జైల్లో ఉన్న వారిని విడుదల చేసేందుకు సల్మాన్ ఖుర్షీద్ పోరాడుతున్నారని కూడా ఆమె చెప్పారు. దీంతో ఎఫ్ఐఆర్లో సల్మాన్ ఖుర్షీద్ పేరు కూడా చేర్చారు. నిజంగా భారతీయులుగా మీరు ఆలోచించి చెప్పండి, సిఏఏ అలాగే ఎన్ఆర్సీ ఈ దేశానికి ద్రోహం చేస్తాయా, మేలు చేస్తాయా? ఆర్టికల్ 370ని ఎత్తేయడం ద్వారా కాశ్మీర్లో ఒక స్వేచ్ఛావాయువుని పీలుస్తున్నారా, నిర్బంధాల్లో బ్రతుకుతున్నారా? సిఏఏ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం ద్వారా భారతదేశానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? అలాగే ఎన్ఆర్సీ తీసుకురావడం వల్ల భారతదేశానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? ఇలాంటి వాటిని రాకుండా చేయాలన్నా జైల్లో ఉన్న వాళ్ళని జైల్లో ఎవరిని పెడతారు? అయితే తప్పు చేసిన వాళ్ళను, లేకపోతే దేశద్రోహం చేసిన వాళ్ళను, లేకపోతే మోసం చేసిన వాళ్ళను, ఏదేమైనా కానీ ఒక చెడు బుద్ధున్న వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతారు. అలా చెడు బుద్ధి ఉన్న వాళ్ళను జైల్లో పెట్టిన వాళ్ళని బయటికి తీసుకొస్తారట. దీనికోసం ఓట్ జిహాద్ చేస్తారట. ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్పుట్ తరపున ప్రచారం చేస్తున్న ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారిపై కూడా మరియా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అనుచిత ప్రవర్తనకు తప్పనిసరిగా దేవుడు శిక్షిస్తాడని హెచ్చరికలు చేసింది. ఇటు మరియా ప్రసంగం మీడియా, సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా వైరల్ కావడంతో బీజేపీ వెంటనే స్పందించింది. రాడికలిజాన్ని ఆమె ప్రోత్సహిస్తున్నారని మండిపడింది. ఖుర్షీద్ ఎల్లప్పుడూ ముస్లింలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఖుర్షీద్ మాట్లాడిన పాత వీడియోను రాష్ట్ర బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. అందులో పరిపాలనలో ముస్లింలకు అధిక ప్రాతినిధ్యం కోసం వాదిస్తూ అలాంటి పాలనా యంత్రాంగాన్ని ఓట్లలోకి ఎలా అనువదించుకోవచ్చు అంటూ పార్టీ సహచరులకు ఖుర్షీద్ ఉపదేశమిస్తారు. బీజేపీలో పనిచేస్తున్న ముస్లింల గురించి దేవుడు శిక్షిస్తాడు అని మాట్లాడిన ఖుర్షీద్కి ఒక విన్నపం కాదు, ఒక క్వశ్చన్. బీజేపీ ఇస్తున్న 5 కిలోల ఫ్రీ రేషన్ బియ్యం తీసుకుంటే దేవుడు శిక్షించడా? బీజేపీ ఇస్తున్న
ఏమంటారు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఉపయోగించుకుంటే దేవుడు శిక్షించడా? అదేంటక్క, అది దేశంలో ఉన్న ఏ గవర్నమెంట్ అయినా చేసేదే. అంటే కరోనా కష్టకాలంలో తెలంగాణలో ఉన్న గవర్నమెంట్, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ 5 కిలోల ఫ్రీ బియ్యం ఇస్తోందా? ఇయ్యట్లేదు. కానీ మోదీ గవర్నమెంట్ మాత్రమే ఇస్తోంది. మరి ఆ 5 కిలోల బియ్యం తీసుకోవద్దు, తీసుకుంటే దేవుడు శిక్షిస్తాడు. బీజేపీ పక్కన నిల్చుంటేనే శిక్షించే దేవుడు బీజేపీ వాళ్ళు ఇచ్చిన పథకాలను వాడుకుంటే, పథకాలను అనుభవిస్తుంటే తిట్టడా, శిక్షించడా? ఇంత నీచమా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం? వింటుంటే ఫీజులు ఎగిరిపోతున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొడుతుంది ఎవరు? అలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళను కూటమిలో చేర్చుకొని వారికి పట్టం కట్టాలని ప్రయత్నం చేస్తుంది ఎవరు? సల్మాన్ ఖుర్షీద్కి సంబంధించిన పాత వీడియోను షేర్ చేసిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, మరియా ఖాన్ తన మేనమామ నుంచి రాడికలిజం, మతోన్మాదం వారసత్వంగా పొందారని విమర్శించారు. మే 2016లో వాట్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్, బ్రౌన్ యూనివర్సిటీ, రోడ్ ఐలాండ్లో ఖుర్షీద్ మాట్లాడుతూ, తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పట్టణ ప్రాంతాల్లోని జ్ఞానోదయం కలిగిన ఆలోచనాపరులైన ముస్లింలను కాంగ్రెస్ వెనక్కి తీసుకోవడం కోసం తాను సూచించిన విధానాన్ని ఆ పార్టీ ఎలా పాటిస్తుందో వివరించారని తెలిపారు. ఈ వ్యూహం యూపీఏ 2 ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కి ముస్లిం బుజ్జగింపు పాత ఆచారం ఉన్నందున కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా అదే కోణంలో చూడాలని మాల్వియా సూచించారు. సల్మాన్ ఖుర్షీద్ కూడా ముస్లిం రిజర్వేషన్ కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు నష్టం కలిగించే విధంగా కాంగ్రెస్ వ్యవహరించేటట్లు చేయడంలో తోడ్పడారని ఆరోపించారు. ఇప్పుడు అర్థమైందా? ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ ని కొల్లగొట్టి ఎవరికి పట్టం కట్టాలి, ఎవరు ప్రయత్నం చేశారు అనేది తేట తెల్లమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో చేసింది కదా. ముస్లింస్లకు మైనారిటీ రిజర్వేషన్ ఉన్నాక కూడా తీసుకొచ్చి వాళ్ళను బీసీలో చేసి ఓబీసీ రిజర్వేషన్ అనేది అందించడం ద్వారా బీసీలకు అన్యాయమే చేసింది. ఇప్పుడు ఎవరి ప్రాపగండా కోసం, ఎవరి మెప్పు కోసం, ఎవరి ఓట్ల ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎవరిని కించపరుస్తున్నారు, ఎవరిని అవమానపరుస్తున్నారు, ఎవరి రిజర్వేషన్ ని లాక్కోవాలని చూస్తున్నారు. ముస్లింలు ఒక్కళ్ళుంటే చాలు, ముస్లింలు బీజేపీ పార్టీ తరపు నుంచి నిలబడితే పక్కన బీజేపీ పార్టీ పక్కన ఉంటే దేవుడు శిక్షిస్తాడు అని చెప్పే వీళ్ళని ఏమనాలి? సరిపోలేదా? భారతదేశంలో చిచ్చుపెట్టడానికి మీరు చేసిన లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, రాజకీయ లబ్ధి కోసం దగ్గరుండి ప్రోత్సహిస్తున్న ఇలాంటి రాజకీయ నాయకులను చూస్తుంటే సిగ్గనిపిస్తోంది. నిజంగా ఒకరి ఓటు బ్యాంకు కోసం భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, ఈ దేశాన్ని కాపాడడం కోసం ప్రాణాలను సైతం పనంగా పెడతామని చిన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞను పక్కన పెట్టించి ముస్లింల కోసమే బ్రతుకుతాం, ముస్లింల కోసమే బ్రతకాలి, ముస్లింల పక్షానే ఉండాలి, ముస్లింలు మాత్రమే ఉండాలి అనే విధంగా శిక్షణ ఇస్తున్న ఈ రాజకీయ నాయకుల మతోన్మాదాన్ని చూస్తుంటే భయమేస్తోంది. తస్మత్ జాగ్రత్త. ఇది ముస్లిం సోదరీమణులకు కూడా చెప్తున్నాను, ఆలోచించండి. ఈ దేశంలో వస్తున్న ఫ్రీ రేషన్ హిందువులకు మాత్రమే అందుతున్నాయా? ఉచిత వైద్యం హిందువులకు మాత్రమే అందుతున్నాయా? రైతులకు అందేవి హిందువులకు మాత్రమే అందుతున్నాయా? కష్టకాలంలో ప్రభుత్వ సహాయం హిందువులకు మాత్రమే అందుతుందా? మరి ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం మీకు ఇచ్చినప్పుడు ఓటు వేయడంలో విజ్ఞతతో ఆలోచించి ఎటువైపు నిలబడాలో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఓటు కోసం మాత్రమే మిమ్మల్ని చేరదీసే ఈ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల తర్వాత మిమ్మల్ని ఎక్కడ పెడుతున్నాయి? ఆలోచించండి. ఎంతోమంది భారతదేశంలో పుట్టిన పిల్లలు, ముస్లిం సోదరీమణుల పిల్లలు ఈరోజు ఉగ్రవాదం వైపు ఎందుకు మల్లుతున్నారు? ఆలోచించండి. మీకు మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? మత విద్యను బోధించే మదర్సాలలో ఏం జరుగుతుంది? యూపీలో ఏం జరిగింది? నిజంగా అలాంటి వాళ్ళ వల్ల మీకు మేలు జరుగుతుందా? ఇది మన దేశం. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన హక్కు ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ దేశంలో ఏ మతానికి సంబంధించిన అమ్మాయినైనా కాపాడుకోవాల్సిన హక్కు, బాధ్యత మనందరిలో ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రతి భూమి మనది. అలాంటిది లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఓటు జిహాద్ పేర్లతోటి మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పండి. తస్మత్ జాగ్రత్త. ఓటేసే ముందు ఆలోచించండి విజ్ఞతతో. అంధకారంగా భవిష్యత్తు మారకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్స్
అండ్ సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ మీ వ్యాపార ప్రకటనలు, అదేనండి మీ బిజినెస్ యాడ్స్ కోసం కూడా స్క్రీన్ మీద నెంబర్ ప్లే అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.